అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మనం ఆల్రెడీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దీనికి ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, అవి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడు ఈ వీడియోలో 4వ దశ గురించి డిస్కస్ చేసుకుందాం. 1948 నుండి 1951 వరకు అంటే 3 years పాటు ఈ దశ జరిగింది. అక్టోబర్ 21 వరకు కేంద్ర కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో దాని కార్యదర్శి రణదీప పిలుపు మేరకు 1948 సెప్టెంబర్ 17 రోజు పోరాటాన్ని కొనసాగించారు. అంటే అప్పటికి దశ జరుగుతూనే ఉంది, పోరాటం జరుగుతూనే ఉంది. అప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్కి అగైనెస్ట్గా పోరాటాన్ని చేశారు. అప్పటి భారత హోమ్ మినిస్టర్ ఎవరంటే వల్లభాయ్ పటేల్ గారు. ఈయన హైదరాబాద్లో విజిట్ చేసి పర్యటనకు వచ్చి తెలంగాణ గడ్డపై ఒక్క కమ్యూనిస్టు కూడా ఉండకుండా చేస్తామని అన్నారు. సో అప్పుడు ఈ పోరాటం జరుగుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ వల్ల అండ్ అలాగే ఇండియన్ గవర్నమెంట్కి అగైనెస్ట్గా ఈ పోరాటం జరుగుతుంది కాబట్టి హోమ్ మినిస్టర్ గారు పటేల్ గారు హైదరాబాద్లో వచ్చి ఈ తెలంగాణ గడ్డపై ఒక్క కమ్యూనిస్ట్ కూడా ఉండకుండా చేస్తానని ఆయన అన్నారు. తర్వాత హైదరాబాద్కి మిలిటరీ గవర్నర్, సో ఈయన ఒక్క కమ్యూనిస్ట్ కూడా ఉండకుండా చేస్తానన్నాడు కాబట్టి వెంటనే మిలిటరీని పంపించడం జరిగింది. సో ఆ మిలిటరీకి గవర్నర్ వచ్చేసి జేఎన్ చౌదరి. ఈయనకు కమ్యూనిస్టులను అణిచివేయడానికి అధికారం ఇచ్చారు. సో ఇండియన్ గవర్నమెంట్ నుండి ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని నిర్మూలించడానికి అపాయింట్ చేసినటువంటి మిలిటరీ గవర్నర్ జేఎన్ చౌదరి. ఈయన కమ్యూనిస్టులను చంపేసేవాడు. తర్వాత సాయుధ పోరాట విరమణ అంటే ఎలా ఎండ్ అయింది అని చెప్పేసి చూద్దాం. 1951 అక్టోబర్ 21 రోజు ఎండ్ అయింది. ఎలా ఎండ్ అయిందంటే రష్యన్ సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో ఆ పార్టీ యొక్క నాయకుడు లీడర్ స్టాలిన్ గారు చెప్పారు ఆయన సలహాతో ఈ పోరాటం విరమించారు కమ్యూనిస్టులు. సో స్టాలిన్ గారు చెప్పడం ద్వారా 1951 అక్టోబర్ 21 రోజు కమ్యూనిస్టులు పోరాటాన్ని ఆపేశారు. తర్వాత సాయుధ పోరాటంలో చనిపోయిన ఫస్ట్ విమెన్ ఎవరంటే రాములమ్మ. ఈమె 11 years ఏజ్ అప్పుడు. ఈమె నల్గొండ జిల్లా మంగళపల్లికి చెందినవారు. సో ఇలా చనిపోయిన ఫస్ట్ విమెన్ రాములమ్మ. సో ఈ సాయుధ పోరాటం ఏదైతే జరిగిందో దీని యొక్క రిజల్ట్స్ ఏంటి అని ఇప్పుడు చూద్దాం, ఫలితాలు చూద్దాం. తెలంగాణ ప్రాంతపు ప్రజలు జమీందారులు రజాకార్ల నుండి విముక్తి. సో అప్పుడు జమీందారులు సిస్టమ్ ఉండేది, రజాకార్లు ఉండేవాళ్ళు. సో వాళ్ళందరి నుంచి ప్రజలకు విముక్తి లభించడం జరిగింది. తర్వాత భూస్వామ్య వ్యవస్థలో మార్పులు అంటే అప్పుడు ఎవరైతే కౌలుకు చేసుకుంటున్నారో వాళ్ళు మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు వాళ్ళు ఫస్ట్ భూస్వాములు ఎవరి భూమి అయితే తీసుకున్నారో వాళ్ళ పొలాల్లో పనిచేసిన తర్వాత రైతుల పొలాల్లో పనిచేసుకోవడం ఆ సిస్టమ్ అనేది ఉండేది. సో దాంట్లో చేంజెస్ వచ్చాయి. తర్వాత వెట్టి చాకిరీ, లంచాలు, వసూళ్ళు భూస్వామ్య విధానాల్లో అంతం. సో వెట్టి చాకిరీ ఎండ్ అయిపోయింది, లంచాలు ఎండ్ అయిపోయాయి, వసూళ్ళు ఎండ్ అయిపోయాయి. తర్వాత 1950లో కౌలుదారు చట్టం వచ్చింది. కౌలుదారు చట్టం అంటే సాగు చేసుకునే వారికి యాజమాన్య హక్కు. తర్వాత వ్యవసాయిక విప్లవం పునాది. సో ఇక్కడ నుంచి వ్యవసాయిక విప్లవం అనేది స్టార్ట్ అయింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పనిసరి పరిస్థితుల్లో భూ సంస్కరణను చేపట్టింది. సో ఇవి ఈ పోరాటం యొక్క ఫలితాలు. సో ఈ వీడియోకి ఇంతే. ఇలా ఈ పోరాటం అనేది ఎండ్ అయిపోయింది. దీని నెక్స్ట్ వీడియోస్లో మనం ఆపరేషన్ పోలో గురించి అండ్ ఆ పోలోకు ముందు జరిగినటువంటి కొన్ని మెయిన్ ఇన్సిడెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.